కోర్టు వేసి, అంటే ఓ 25 మందో 15 మందో స్టాఫ్ కావాలి కోర్టు అంటే, దానికి ఒక భవనం కావాలి. అట్లాంటిది ఏర్పాటు చేసి ఒక భవనం, ఒక కోర్టు, దానికి కావాల్సిన ఎక్విప్మెంటు, న్యాయమూర్తులకి ఉండటానికి అక్కడ ప్లేసు, లాయర్లు కూర్చోవడానికి, ఇదంతా అంటే టోటల్గా కోర్టు సెట్టింగ్ సెట్ చేసి ఒక జడ్జి గారిని పర్మనెంట్గా పెట్టి ఈ కేసు ఒక్కటే తేల్చు, ఇంకొక కేసులు ఏమి నీకు సంబంధం లేదు అని పెడితే ఇది పరిష్కారం అవుతుంది తొందరగా. సెపరేట్ కోర్టే ఏర్పాటు చేయాలి. అలాగా ప్రత్యేకించి జగన్ కోసం పెడతదా ఈ దేశంలో? పెడితే అది కూడా మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు సుప్రీంకోర్టు. ఓన్లీ ఈ వ్యక్తి కోసం ఎట్లా పెడుతున్నారు, నా మీద రాజకీయ దురుద్దేశంతో పెడుతున్నారని వెళ్తాడు మళ్ళీ. కాబట్టి ఇక రెగ్యులర్ కోర్టు, సిబిఐ కోర్టు, దానికి రోజుకు ఒక 70-80 కేసులు ఉంటాయి. ఒక్కొక్క కోర్టులో 150-200 కేసులు ఉంటాయి. అన్ని ఆర్గ్యుమెంట్స్ వింటూ ఇది కూడా వినాలి. పొద్దున్నే జగన్ కేసు అయితే చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళింది, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అన్నీ అడిగారు. దాని మీద రేపు పొద్దున్న విచారణ చేయబోతున్నాయి, ఇంకా రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉంది అనేది, అలా ఏమన్నా జరుగుతుందా సార్? ఈ పిటిషన్లో వాస్తవికతకి దూరంగా ఉన్నది. ఏంటంటే ఆ పిటిషన్ ఏం పిటిషను, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసుల్ని ప్రభావితం చేస్తాడు కాబట్టి వేరే రాష్ట్రానికి కేసులు మళ్లించమన్న పిటిషన్ అది. అవును. ఇక్కడ సమస్య ఏంటి, ఇప్పుడు అతను సీఎంగా లేడు, ఇంకా వేరే రాష్ట్రానికి